శ్రీరామనవమి తర్వాత వచ్చేది గంధం అమావాస్యని. గంధం అమావాస్యకు అనమాట పానకం కూడా సేమ్ శ్రీరామనవమి రోజులాగే కలుపుకుంటాము. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంత తెల్లవారు నుండి నైట్ 8 వరకు మనం ఉండే ఉపవాసం మొత్తం ఒక్కసారి ఈ గ్లాసుడు పానకం తాగితే ప్రాణం అయితే ఉల్లాసం వచ్చేస్తుంది అనమాట. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ మనం తాగాలండి. తాగితే మనం ఉపవాసం చేసేదానికి పుణ్యం ఉంటుంది అనమాట. అంటే ఉపవాసం చెల్లించుకున్నట్టు అనమాట. తర్వాత మనం ఏ ఫుడ్ అయినా తినవచ్చు ఇది తాగిన తర్వాత. ఇక్కడ చూసారా మా వారు, మా పిల్లలు, నేను అందరం అయితే పానకం తాగుతున్నాము. మా పిల్లలకి చాలా ఇష్టం అండి పానకం. అందులో నాకు కూడా భలే అనిపించింది అనమాట. ఎందుకంటే బాగా అరటిపళ్ళు, కొబ్బరికూరు, బెల్లము అంత టేస్ట్గా ఉంటుంది. తెల్లవారు నుంచి ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి ఒక్కసారి తాగేసరికి ప్రాణం అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా అంత హ్యాపీ అనిపించింది. మరి మీలో ఎంతమందికి పానకం ఇష్టమో కామెంట్ చేయండి.